ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళు కొత్తగా ప్రారంభించబోయే ప్రాజెక్టు విషయం మాట్లాడడానికి జై గారు వస్తారని చెప్పడంతో ఇక అతని కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో నందిని వచ్చి జై గారు ఇంకా రాలేదా అని అడుగుతుంది. ఇక సీతాకాంత్ అయితే దారిలో ఉన్నానని చెప్పాడని చెప్తూ ఉంటాడు. అంతలోనే ఆ ప్రాజెక్టు విషయం మాట్లాడడానికి జై గారు వస్తారు. సంజయ్ రాగానే సీతాకాంత్ అయితే అతనికి ఫ్లవర్ బొకే ఇచ్చి అడగగానే నాతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇక సంజయ్ అయితే సీతాకాంత్ గారంటేనే నమ్మకం, మీతో కలిసి పనిచేయడం నాకే చాలా సంతోషంగా ఉందని అతను కూడా చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే ప్రాజెక్టు ప్రజెంటేషను కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశాను రండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళబోతూ ఉంటే నందినికి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఇక సీతాకాంత్ నందినిని లేపి కూర్చోపెట్టేటప్పటికి ఇక నా కాలు నొప్పిగా ఉంది, నడవలేనని చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మితో, రామలక్ష్మి నువ్వు సంజయ్ గారిని లోపలికి తీసుకెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తూ ఉంటూ నేను వస్తానని చెప్తాడు. నందిని మాత్రం సీతాకాంత్ దగ్గర ఉండేటప్పటికీ తను ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మికి అయితే నందిని విషయం తెలిసిపోయింది కాబట్టి ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. రామలక్ష్మి నందిని దగ్గరకు వచ్చి సీతాకాంత్తో ఇలా చెప్తుంది, మీరు వెళ్ళి సంజయ్ గారితో మాట్లాడుతూ ఉండండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను వెళ్ళండి అని చెప్పడంతో ఇక సీతాకాంత్ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి స్ప్రే బాటిల్ నందిని చేతిలో పెట్టి దీన్ని కొట్టుకుంటే కాలు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నందిని అయితే ఏంటి రామలక్ష్మి మాటలోనూ చూపులోనూ తేడా కనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇక కాన్ఫరెన్స్ హాల్లో రామలక్ష్మి ప్రాజెక్టు గురించి సంజయ్కి వివరిస్తూ ఉంటుంది. నందిని కూడా కాన్ఫరెన్స్ హాల్లో వచ్చి కూర్చుంటుంది. కానీ తన చూపంతా సీతాకాంత్ మీదే ఉంటుంది. ఆ విషయాన్ని రామలక్ష్మి ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. రామలక్ష్మి ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత సంజయ్ ఆ ప్రాజెక్ట్ని ఓకే చేస్తాడు. అంతలో తనకి ఫోన్ కాల్ రావడంతో తను లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక లంచ్ టైం అవడంతో పక్కనే ఉన్న సందీప్ వాళ్ళ అన్నను అడుగుతాడు, లంచ్ టైం అయింది కదా ఏం తెప్పించమంటావు అని అడిగేటప్పటికి సీతాకాంత్ అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను, మంచి ఫుడ్ ఆర్డర్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు. నందిని సందీప్తో ఇలా చెప్తుంది, సీతా గారికి ఇష్టమైన మష్రూమ్ బిర్యానీ తెప్పించు అని చెప్పడంతో రామలక్ష్మి ఒక్కసారిగా అవాక్కవుతుంది. తన భర్తకి మష్రూమ్ బిర్యానీ ఇష్టమని తనకే తెలీదు, నందినికి ఎలా తెలుసు అని అనుకుంటూ పైకి అడిగేస్తుంది. అదేంటండి పెళ్ళి మనకి ఇన్ని రోజులు అవుతుంటే ఒక్కసారి కూడా మీకు మష్రూమ్ బిర్యానీ ఇష్టమని నాకు ఒక్కసారి కూడా చెప్పలేదేంటి అని అడుగుతుంది. నేను చదువుకునే రోజుల్లో మష్రూమ్ బిర్యానీని ఇష్టంగా తినేవాడిని, ఆ అవసరం ఎప్పుడు రాలేదు, అందుకే చెప్పలేదు రామలక్ష్మి అని సీతాకాంత్ అంటాడు. ఇక అంతలో సీతాకాంత్కి ఫోన్ కాల్ రావడంతో తను కూడా లేచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక రామలక్ష్మి అయితే నందినిని అడుగుతుంది, మా ఆయన ఇష్టాలు నీకు తెలిసినట్లుగా చెప్తున్నారే, మీకు ఎలా తెలుసు, మా ఆయన నీకు ముందే తెలుసా, చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న సందీప్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, రామలక్ష్మి భలే ప్రశ్న అడిగింది, ఇప్పుడు నందిని ఏం చెప్తుందో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక నందిని ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో సంజయ్ లోపలికి రావడంతో కావాలనే సంజయ్తో మాట్లాడుతున్నట్టుగా నందిని నటిస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే అనుమానమే లేదు, వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉంది, కానీ నా దగ్గర ఇద్దరు ఏదో దాస్తున్నారు అని అనుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి నందిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య నందిని గురించి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకుంటే నాకెప్పటికీ ఈ నిజం తెలిసి ఉండేది కాదు, ఇప్పటికైనా నిజం చెప్పి అత్తయ్య మంచి పని చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి సీతాకాంత్ వచ్చి రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి అని చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పండి అని అడుగుతుంది. నందిని మీకు ముందే తెలుసా, పెళ్లికి ముందే మీకు నందినికి పరిచయం ఉందా అని అడుగుతుంది. ఇక సీతాకాంత్ అయితే ఇన్ని రోజులు చెప్పకుండా ఈరోజు చెప్తే లేనిపోని అనుమానాల్ని నేనే రేకెత్తిచ్చినట్టు అవుతుంది అని మనసులో అనుకుని నువ్వే కదా నాకు నందినిని పరిచయం చేసింది అని అంటాడు. ఇక రామలక్ష్మి అయితే కోపంగా సీతాకాంత్ చెయ్యిని తన నెత్తి మీద పెట్టుకుని నిజం చెప్పండి అని అంటుంది. ఇక సీతాకాంత్ అయితే ఇప్పటికైనా నిజం చెప్పేస్తే మేలే, లేదంటే లేనిపోని సమస్యలు సృష్టించుకున్నట్టు అవుతుంది అని చెప్పి జరిగిన విషయం అంతా తనకు చెప్పేస్తాడు. కాలేజీ రోజుల్లో తను నన్ను ప్రేమించినా కూడా తన ప్రేమని నేను కాదన్నాను, నేను మాత్రం తనని ఒక స్నేహితురాల్లాగే చూస్తున్నాను, మా మధ్య ఏమీ లేదు, నువ్వు అనవసరంగా అపోహపడి మనశ్శాంతి పోగొట్టుకోవద్దని చెప్తాడు.
శ్రీవల్లి శ్రీలత అని అడుగుతూ ఉంటుంది. అనవసరంగా మీరు నందిని గురించి రామలక్ష్మక్కయ్యకి చెప్పి తప్పు చేశారేమో అత్తయ్య. మీకు సంబంధించిన నిజాలన్నీ రామలక్ష్మక్కయ్యకి చెప్పేస్తుందేమో అని అంటుంటే, అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నేను రామలక్ష్మిని చంపబోయాను అన్న విషయం తనకు ముందే తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు మారిపోయాను కాబట్టి నందిని ఏం చెప్పినా కూడా రామలక్ష్మి నమ్మదు. నువ్వేం భయపడొద్దని చెప్తుంది. సిరికి దాహం వేసి నీళ్లు తెమ్మని ధనాకి చెప్పడంతో ధనా ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉండి నువ్వే వెళ్ళి తాగొచ్చు కదా అంటాడు. ఇక సిరి వాటర్ కోసం వెళ్ళబోతూ పడబోతుంది. అంతలో రామలక్ష్మి వచ్చి సిరిని పడకుండా పట్టుకుంటుంది. ఇక పక్కనే ఉన్న తమ్ముడిని చూసి తిడుతుంది. సిరి ప్రెగ్నెంట్గా ఉందని తెలిసి కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? భార్య పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించింది సిరి ముఖం చూసే, ఆ విషయం గుర్తుపెట్టుకో అని తిడుతుంది. రామలక్ష్మి ఒక్కసారిగా అలా తిట్టడంతో ధన అయితే, ఏంటి మా అక్క ఎప్పుడూ లేనిది ఇంత సీరియస్గా తిడుతుంది, ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తున్నట్లు ఉందే అని అనుకుంటాడు. ఇక రామలక్ష్మి నేరుగా తన గదిలోకి వెళ్తుంది. సీతాకాంత్ అయితే రామలక్ష్మిని భయపెట్టాలని దాంకుని ఒక్కసారిగా భయపెట్టడంతో భయపడ్డ రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతుంది. ఇక సీతాకాంత్ అయితే, అదేంటి రామలక్ష్మి, నువ్వు మాత్రం నన్ను బల్లి అని భయపెట్టవచ్చా అని అడుగుతూ ఉంటాడు.